కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదని, జగనే పెద్ద వెన్నుపోటుదారుడని పేర్కొన్నారు. శివకుమార్కి వెన్నుపోటు పొడిచి పార్టీని జగన్ తీసుకున్నాడని ఆరోపించారు. మన జీవితానికి తల్లిదండ్రుల కన్నా మన జీవితంలో ఎక్కువ పాత్ర పోషించేది గురువే. మన జీవితం అంతా సగం గురువు దగ్గరే జరుగుతుంది. గురువు వల్లే మనం బాగుపడినా తిరిగిపోయినా. సో అటువంటి గురువులకే ఎంగనామం పెట్టి పంగనామం పెట్టి వాళ్ళ బ్రాంతి సబ్బులు కాపలా పెట్టిన మహానుభావులు నువ్వు వాళ్ళని వెన్నుపోటు పొడిచావు. మెగా డిఎస్సీ అన్నావు, అటు వాళ్ళనే వెన్నుపోటు పొడిచావు. అన్నా క్యాంటీన్లు ఎంతో బ్రహ్మాండంగా ఉంటే అన్నా క్యాంటీన్లు రద్దు చేశావు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు యొక్క సప్లై నిధులు ఇవన్నీ కూడా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఈ సొంతానికి వాడుకొని పప్పు బెల్లల్లా పంచావు. ఇట్లాగే ఎన్ని చెప్పుకున్నా కూడా మాట్లాడితే నేను 90% ప్రజలకి న్యాయం చేశాను, నాకు 90% ప్రజలు ఓట్లేస్తారని చెప్పి ఒక మూర్ఖపు ప్లాన్తో నువ్వు వెళ్ళి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సుమారు 11 నుంచి 12 లక్షల అప్పుల్లోకి దించిన మహానుభావుడివి. నువ్వు చేసిన పాపాన్ని మేము కడుక్కోలేక ఈ ఉమ్మడి ప్రభుత్వం నెలకి సుమారు 70,000 కోట్ల రూపాయలు మీకు వడ్డీ రూపంలో కడుతున్నాం. మరి ఈరోజు మనం పెన్షన్లు ఇస్తున్నామంటే సంవత్సరానికి సుమారు 34,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నాం. అంటే ఇన్ని అప్పుల్లో కూడా 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖున పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని ఈ వేట వరకు 12 నెలలు అయింది. ఒక్కరోజు కూడా తప్పకుండా అదే డేట్న ఇస్తున్నామా అనేది మీరు చెప్పండి. ఇటువంటి విషయాల్ని మరి ఆ మహానుభావుడికి కళ్ళు కనబడుతున్నాయా లేదా అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్నా. మీకు తెలిసి మొన్ననే 16,347 పోస్టులు డిఎస్సీ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలోనే ఆ ఉద్యోగాలు ఇస్తాం. ఇంకా మనకి అఫీషియల్గా తెలియకుండా మనం ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉన్నాయో కలెక్టర్ ఆఫీసుల్లోని ఇతర ఆఫీసుల్లోని చాలా ఉద్యోగాలు 10-20 సుమారు ఇలాంటివి దగ్గర 34,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన పరిస్థితి వల్ల కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇది కాకుండా మనం సిలిండర్లు ఇస్తామని చెప్పాం. 6 హామీలు అమలు చేయలేదంటారే. 6 హామీల్లో సిలిండర్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, రేపు ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం, ఇక రైతు బంధు కూడా ఇస్తున్నాం. ఇక ఒకటి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆడపిల్లలకి నెలకి 1,500 ఇస్తామని చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమందికి. అది కూడా ముఖ్యమంత్రి గారు మన మహానాడులో చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఆడపిల్లకి మేము 1,500 రూపాయలు, అది కూడా ఆగస్టులోనే మేము స్టార్ట్ చేస్తామని చెప్పారు. మీకు తెలుసు బడ్జెట్ కూడా మన రాష్ట్రంలో ఎంతవరకు మనం ఈ మిగులు బడ్జెట్ని లేకపోయినా డబ్బులు ఎక్కడో మార్గం ద్వారా సంపాదించి కొంత గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మనం ప్లాన్ చేసుకొని మనకు రావాల్సిన డబ్బుల్లో డబ్బు కలెక్ట్ చేసి ఆ డబ్బును కూడా ప్రతి ఆడపిల్లకి ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, 3 రాజధానులు అన్నారు. ఎక్కడైనా 3 రాజధానులు ఇది ఒక్క చోటైనా ఇదిగో పలానా బిల్డింగ్ కట్టాము అంటే కేవలం రుషికొండలో నీ కుటుంబంతో సహా వచ్చి, నీ పిల్లలతో సహా వచ్చి విహారయాత్ర కోసం రుషికొండలో కట్టిన ఆ బిల్డింగులు తప్పితే ఎక్కడా కూడా ఒక్క రాయి కూడా వేయలేదు. నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రాగానే సుమారు నా ఉద్దేశం 70% వరకు మేము అమలు చేసినట్టు లెక్క. మరి మీరు ఇటువంటి అబద్ధాలతో మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి గవర్నమెంట్ పెడదామంటే మీ తరం కాదు. ప్రజలు ఈవేళ ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పంపించి నమ్మారు కాబట్టి ఈవేళ ఆల్రెడీ సిలిండర్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం. రేపో ఎల్లుండో ఈ రైతు బంధు ఇస్తున్నాం. తల్లికి వందనం కూడా ఆగస్టు 15 నుంచి, తల్లికి వందనం జూన్ 1 నుంచి ఇస్తారు. 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అసలు నువ్వు సొంతంగా పార్టీయే పెట్టలేదు. శివకుమార్ అనే అతను పార్టీ పెడితే దాన్ని కబ్జా చేసి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఈ పార్టీని లాక్కున్నావు. నీ కుటుంబంలో నీ తల్లిని చెల్లికి వెన్నుపోటు పొడిచి వాళ్ళ ఆస్తులు లాక్కున్నావు. మరి ప్రజలకి వెన్నుపోటు పొడిచి ఎన్నో చేస్తారని చెప్పి ప్రజలకు వెన్నుపోటు పొడిచావు. నీ 5 ఏళ్ల పాలనలో చేసిన నువ్వు మంచి ఏదైనా ఉందనుకుంటే మేము ఇచ్చిన పెన్షన్లని నెమ్మదిగా 250 రూపాయలు పెంచి ఆ పెన్షన్ తప్పితే ఒక మంచి కార్యక్రమం కూడా ఎప్పుడు చేయడం చూడలేదు మేము. నీ రాజ్యంలో ఉద్యోగస్తుల్ని టీచర్లని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టి అసలు విద్యా వ్యవస్థనే నాశనం చేశావు. విద్య చెప్పిన గురువులే సర్వనాశనం చేశావు. అసలు గురువు అంటే అది మన విశాఖపట్నం తీసుకుంటే దగ్గర అక్కడే 170,70,000 కోట్లు నక్కపల్లి పరిసర ప్రాంతాల్లోనే 2-3 కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశం మనకు దొరికింది. ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. సో దీన్ని మనం ఎంతో పెద్ద కార్యక్రమంగా మనం జయప్రదం చేసుకున్నాం ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి. సో ఇవన్నీ కూడా మీ ద్వారా నేను ఈ ప్రజలకు తెలియజేయమని కోరుతూ త్వరలోనే ఈ విశాఖపట్నంలో ఒక 5-6 సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మీకు తెలుసు. TCS ఒకటి, మిగతాది ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ 4-5 కంపెనీలు అగ్రిమెంట్లు అయ్యాయి. అవి త్వరలోనే మన విశాఖపట్నంలో ప్రారంభిస్తే ఒక విప్లవం లాంటిది కాగ్నిజెంట్ ఒకటి, తర్వాత విప్రో ఒకటి, ఇవన్నీ కూడా మన విశాఖపట్నంలో రేపు వచ్చే నెల తర్వాత మ్యాక్సిమం ప్రైవేటు బిల్డింగ్స్ అప్పుడే అధిక తీసుకున్నారు. మన TCS మనం 26 ఎకరాల భూమి కూడా ఇచ్చాం కాబట్టి ఈ బిల్డింగ్ తయారయ్యే లోపే ప్రైవేట్ బిల్డింగ్లో వీటిని ఆపరేట్ చేయడానికి మరి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగేలా ఉంటే విశాఖపట్నం సుమారు 50,000 మంది కుర్రవాళ్ళు ఒకేసారి ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాశాలు జరుగుతాయి. విశాఖపట్నం యొక్క రూపురేఖలు ఒక ఎకనామిక్ స్టేటస్ పెరిగిపోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక మంచి పరిణామం. విశాఖపట్నంలో మనము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, ఐటీని డెవలప్ చేయలేకపోయారు. ఇప్పుడు నా ఉద్దేశం కూడా ఇప్పుడు కూడా అదే చెప్పాను ఎన్నోసార్లు మా పెద్దలకి, సార్ ముందు మీరు మనకి ఎవరు వస్తారు ఎవరు రారని కాదు, ఒక 5-6 ఐకానిక్ బిల్డింగ్లు మనం ఈ రుషికొండ ప్రాంతంలో కానీ బీచ్ ప్రాంతంలో కానీ అక్కడక్కడ కడితే ఆటోమేటిక్గా ప్లగ్ అండ్ ప్లే ఇస్తే చాలా మంది కంపెనీలు పెట్టడానికి ఇప్పుడు విశాఖపట్నం ముఖ్యంగా రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి మా పెద్దలకు చెప్పాం. డెఫినెట్గా అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. విశాఖపట్నానికి ఒక తలమానికమైన ఐటీ రంగాన్ని తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది. మా లోకేష్ గారు బ్రహ్మాండంగా దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మీకు తెలుసు లోకేష్ గారు ఎక్కడ లేని టెక్నాలజీ తీసుకొచ్చి వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్లోనే సుమారు 500 సర్వీసులు అన్నారు కానీ ఆల్రెడీ 350 సర్వీసులు ఈ నెలలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి అదొక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆటోమేటిక్గా మీరు ఈసీకి వెళ్ళాలన్నా, మీరు దేనికైనా పేపర్ 1 వీక్ కావాలన్నా, లేకపోతే మీరు ఆన్లైన్లో పాస్బుక్ అప్లై చేయాలన్నా, పెన్షన్ కావాలన్నా అన్నీ కూడా వాట్సాప్లోనే మీకు సర్వీస్ త్వరలోనే అందిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని సర్వీసులు అందిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తారని చెప్తారు. ఎంత హాస్యాస్పదం అండి. అందువల్ల మరొకసారి మీ ద్వారా ఈ మూర్ఖులకి తెలివి వచ్చేటట్టు మీరు దీన్ని ఎలివేట్ చేసి ప్రజలకు తెలియజేయాలని చెప్పుకోవస్తాం. థ్యాంక్ యూ. వెన్నుపోటు అనేది ఆయన ఇంట్లోనే ఉంది. ఎందుకంటే పాపం చెల్లిని వెన్నుపోటు పొడిచి తల్లిని వెన్నుపోటు పొడిచి పంపించాడు ఆయన. ఇంకోటి ఏంటంటే పెన్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చుకుంటూ పోతాననేవాడు, తన్ని అలా సాగదీస్తూ ఉండేవాడు మాట్లాడేటప్పుడు. అలా 250 ఇచ్చుకుంటా పోతా ఉండేవాడు. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పాత బకాయి ప్రామిస్ చేసిన రోజు నుంచి
ఇచ్చిన రోజు దాకా ఉండే పెంచే బకాయి ప్లస్ ఆ నెల ఎగ్జిస్టింగ్ మంత్ కూడా పెంచి 7,000 రూపాయలు ఒక్కొక్క మనిషి చేతిలోనే పెట్టే పరిస్థితి వచ్చింది. సో దీన్ని బట్టి వెన్నుపోటు ఎవరు పొడిచారు? పెన్షన్ పెంచుదామని చెప్పి విడతల వారీగా 250 పెంచినట్టు పెంచారా? ఇప్పుడుండే ఎక్స్పెన్సెస్ ఎలా ఉందని మీకు అందరికీ తెలుసు. ఈ ఆర్థిక మాన్యం వచ్చినప్పుడు ఎలా ఉంటుందని తెలుసు. ఈ ఓవర్ హెడ్స్ ఎలా పెరిగిపోతాయి. దానికి 250 రూపాయలు ఏమాత్రం వస్తుంది మనిషికి? ఇలాంటి వెన్నుపోట్లు ఆయనకి బాగా అలవాటు. ప్రజల తాలూకు ఆస్తి గంగవరం పోర్టుని అమ్మేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు ఆయన. కృష్ణపట్నం పోర్టుని అమ్మించి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు మన పాత ముఖ్యమంత్రి గారు. సో ఇలాంటి వెన్నుపోట్లు చాలా పరిచయం. ఆయనకి ఏ పరిశ్రమ వచ్చి షేర్ ఇవ్వకపోతే ఆ పరిశ్రమ రానీలే. మన పక్కనే అనకాపల్లి దగ్గర కసిన్కోట దగ్గరలో ఎన్సిఎల్ అని చెప్పి నాగార్జున సిమెంట్ లిమిటెడ్ ఎన్సిఎల్ వారు వచ్చి ఒక బ్రీవరీని కొన్నారు, డిస్టిలరీని. ఆ డిస్టిలరీ కొని దాన్ని ఆ స్థలాన్ని వాడుకుని చక్కగా సిమెంట్ ప్లాంట్ పెడదామని మొత్తం మిషనరీ అంతా ఇంపోర్ట్ చేసి పెడితే ఆసాంకి ఏ క్లియరెన్స్ ఇవ్వలే, పొల్యూషన్ క్లియరెన్స్ ఇవ్వలే, ఏ క్లియరెన్స్ ఇవ్వలే. ఈయనకి ఏంటంటే ఒక 20-25 పైసలో వాటా ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. ఆయన తిరిగి చెప్పులు అరిగిపోయి గుమ్మడిపూడి దగ్గర పెట్టుకుంటాను మెడ్రాస్ దగ్గర అని చెప్పి ఆయన కామ్గా ఊరుకుంటే ఈ దరిద్రం ప్రజల ద్వారా పోతే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రొడక్షన్కి దగ్గరలో వచ్చింది. నాకు తెలుసు 1-2 నెలల్లో ఆ సిమెంట్ ప్లాంట్ ప్రొడక్షన్కి వచ్చేది. ఎన్సిఎల్ లాంటి నాగార్జున కంపెనీ లాంటి సిమెంట్ కంపెనీని కూడా నీకు వాటా ఇవ్వలేదని తరివేశావు. ఎక్కడైనా సరే ఆయన వాటా ఇచ్చి కప్పం కట్టి ఇండస్ట్రీ పెట్టుకోవాలి. అందువల్ల ఎప్పుడూ రాని విధంగా కాగ్నిజెంట్ లాంటి వాళ్ళు, జైన్స్, మన విప్రో లాంటి వాళ్ళు, టీసీఎస్ లాంటి వాళ్ళు, టాటా అంటేనే గవర్నమెంట్ కంపెనీ లాంటిది. టాటా ఎవరిది కాదన్నట్టుగా ఆ ట్రస్ట్ నడుపుతుంది, ఒక ట్రస్ట్ నడుపుతుంది, ఓనర్షిప్ గా ఉండదు అది. అలాంటి టాటాలు కూడా వచ్చి మీ దగ్గరికి వస్తారన్నా బాబు, మీ దగ్గర పని చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలి కానీ ఇవన్నీ ఆ ప్రాంతాల్లో పనిచేసి మొత్తం హైదరాబాద్ పోషిస్తుంది, హైదరాబాద్ రాష్ట్రాన్ని పోషిస్తుంది. అలాగే నాకు తెలుసు లోకేష్ గారి కృషి వల్ల, చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఈ వైజాగ్ కానీ సక్సెస్ అయ్యి వీళ్ళ ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే నిరాటంకంగా ఈ దరిద్రుడు ఏమి అదుపులు పెట్టకుండా ఉంటే అన్ని చక్కగా జరిగితే కనుక నీకు వైజాగ్ అనే ఒక ప్రదేశం, మీ భీముల కాన్స్టిట్యున్సీ ఈస్ట్ నుంచి వచ్చే ఈ ప్రదేశం అంతా మొత్తం ఆంధ్రాన్నే పోషించే పరిస్థితికి వస్తుంది.